ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో టైలరింగ్ క్లాసెస్లో 27th క్లాస్ ఇవాల్టి క్లాస్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న బ్లాక్ ప్లీట్ మోడల్ లెహెంగా అనేది లంగా అనమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అది కూడా సైడ్ ఇన్విజిబుల్ జిప్ మోడలు. ఇన్విజిబుల్ జిప్ ఎలా వేసుకోవాలి అనేది కూడా డీటెయిల్గా వీడియోలో చెప్తాను. పాయింట్ టు పాయింట్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ టైప్ ఆఫ్ లెహెంగాకి నేను బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. చిన్న పిల్లలకైతే 3 మీటర్స్ క్లాత్ యూస్ చేయండి. అంటే 10 ఇయర్స్ బిలో పిల్లలకి, 10 ఇయర్స్ ఎబో దాటిన వాళ్ళు ఎవరికైనా మినిమం బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ క్లాత్ ఉండాలి. అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. నేను తీసుకున్న 4 మీటర్స్ క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. చిన్న ఫోల్డ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసిన తర్వాత మీకు బాటమ్ ఫుల్ లెంత్ ఎంత అయితే కావాలో దాంట్లో ఒక 2 ఇంచెస్ని మైనస్ చేసి మిగిలిన బాటమ్ లెంత్ని ఈ విధంగా మార్చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్కి బాటమ్ ఫుల్ లెంత్ 32 ఇంచెస్ ఉంటే 2 ఇంచెస్ని మైనస్ చేస్తే మిగిలిన 30 ఇంచెస్ని బాటమ్ లెంత్ లాగా మార్చేసుకోవాలన్నమాట. ఆ 2 ఇంచెస్ ఎందుకోసం మైనస్ చేస్తున్నాం అంటే పైన బెల్ట్ కోసం అనమాట. అండ్ అలాగే బాటమ్ పార్ట్ ఎప్పుడు కూడా లెంత్ అనేది బార్డర్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే కింద వైపు నుంచే బార్డర్ ఉన్న వైపు నుంచే లెంత్ చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని పైన వైపున బార్డర్ లేని వైపున కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది వీడియోలో వైట్ షీట్ ఉన్నది బక్రమ్ షీట్ పైన బెల్ట్ స్టిఫ్నెస్ కోసం వాడతాం అనమాట. దీన్ని మెయిన్స్ కాలర్కి యూస్ చేసే బక్రమ్ షీట్. ఈ బక్రమ్ షీట్ పైన నడుము రౌండ్ లూజ్ ఎంత అయితే ఉన్నదో దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని నడుము విడ్త్ మార్క్ చేసా. నడుము విడ్త్ మార్క్ చేసినంత వరకు 2 ఇంచెస్ లెంత్ పెట్టుకొని ఈ విధంగా బెల్ట్ లాగా మార్చేస్తున్నా. దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఏమో బక్రమ్ షీట్ పైన వెడల్పు అనేది చెక్ చేశాను. నడుము రౌండ్ లూజ్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి బెల్ట్ విడ్త్ పెట్టాను. తర్వాత 2 ఇంచెస్ లెంత్ పెట్టాను. బెల్ట్ వెడల్పు ఎక్కడి దాకా అయితే పెట్టుకున్నామో అంతవరకు బక్రమ్ షీట్ పైన 2 ఇంచెస్ లెంత్, నడుము రౌండ్ లూజ్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా విడ్త్ వచ్చేలాగా బక్రమ్ షీట్ పైన ఈ విధంగా మార్క్ చేసి ఒక బెల్ట్ లాగా గీసిన మార్క్ పైన కట్ చేసుకోవాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదా. ఇది పైన బెల్ట్ స్టిఫ్నెస్ కోసం వాడుతున్నాం అనమాట. ఇప్పుడు నేను చెప్పేది బెల్ట్ మోడల్. అంటే నడుం పార్ట్ దగ్గర బొందులు కాకుండా ఎలాస్టిక్ కాకుండా బెల్ట్ మోడల్ వస్తుంది. ఎక్కువ శాతం లెహెంగాస్కి యూస్ చేసే మెథడ్ ఇదే. అప్పుడే లుక్ బాగుండింది కూడా. అంటే బెల్ట్ మోడల్లో లుక్ ఎక్కువ బాగుండింది. అండ్ అలాగే ఇక్కడ బక్రమ్ షీట్ బెల్ట్ కోసం అంటే నడుం పార్ట్ దగ్గర బెల్ట్ కోసం ఎంతైతే తీసుకున్నామో బక్రమ్ షీట్ 2 ఇంచెస్ లెంత్ ఉంటే నేను తీసుకున్న క్లాత్ 5 ఇంచెస్ లెంత్ ఉంది. ఎక్స్ట్రా లెంత్ ఫోల్డింగ్ కోసం తీసుకున్నాము. బక్రమ్ షీట్కి 2 వైపులా క్లాత్ కావాలి. అండ్ అలాగే ఫోల్డింగ్ చేసుకోవడానికి ఖర్చులు కావాలి కాబట్టి బక్రమ్ షీట్ 2 ఇంచెస్ లెంత్ ఉంటే క్లాత్ 5 ఇంచెస్ లెంత్ ఉండేలాగా అండ్ అలాగే బక్రమ్ షీట్ వెడల్పు కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వెడల్పు ఉండేలాగా తీసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు బక్రమ్ షీట్కి షైనింగ్ ఉన్న వైపు ఫ్యాబ్రిక్ ఉండే వైపుకి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదా. బక్రమ్ షీట్కి షైనింగ్ ఉన్న వైపు ఫ్యాబ్రిక్ సైడ్ ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా పెట్టి ఫ్యాబ్రిక్ పైన ఒక చివరికి అంటే ఫ్యాబ్రిక్ చివరి దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి వెడల్పు ఉన్న సైడ్ ఫ్యాబ్రిక్ చివరి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి అండ్ అలాగే మిగిలింది చూసారు కదా ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి. బక్రమ్ షీట్ని ఫ్యాబ్రిక్ 5 ఇంచెస్ లెంత్ ఉంటే 2.5 ఇంచ్ లెంత్ దగ్గర అంటే ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా మిడిల్లో బక్రమ్ షీట్ ఉండేలాగా పెట్టి ఈ విధంగా ఐరన్ చేయాలి. బక్రమ్ షీట్కి షైనింగ్ ఉన్న వైపు గమ్ ఉంటుంది. ఆ గమ్ అనేది బక్రమ్ షీట్ని ఐరన్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్కి అతుక్కుపోతుంది. ఓన్లీ ఐరన్ చేసినప్పుడు మాత్రమే బక్రమ్ షీట్కు ఉన్న గమ్ము ఫ్యాబ్రిక్ అతుక్కుంటుంది అనమాట. ఈ బక్రమ్ షీట్ మీకు టైలరింగ్ మెటీరియల్స్ అమ్మాయి దగ్గర ఉండింది, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇది క్యాన్వాస్ కాదు, మెన్స్ కాలర్కి యూస్ చేసే బక్రమ్ అనమాట. ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత బక్రమ్ షీట్ అంటించిన వైపున అంటే ఒక పక్కన బక్రమ్ షీట్ కన్నా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా 1/2 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను. ఈ విధంగా ఒక సైడ్ కట్ చేసిన తర్వాత మిగిలిన వైపున ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా, దాన్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇంకొక వైపున అంటే బక్రమ్ షీట్ పైకి వచ్చేలాగా పెడితే కింద వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుంది కదా అందరికీ. బక్రమ్ షీట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా 2 వైపులా క్లాత్ కట్ చేశాను. ఒక వైపునేమో బక్రమ్ షీట్ ఉంది, ఇంకొక వైపేమో బక్రమ్ షీట్ లేకుండా ఉంది. సో మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఉండాలి బెల్ట్కి, ఓకేనా.
సో ఇప్పుడు బక్రమ్ షీట్కి పక్కన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేలాగా కట్ చేసాం కదా మనం. సో ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బక్రమ్ షీట్ ఉన్న వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ టైప్ని బట్టి బక్రమ్ షీట్ అంటడానికి కూడా టైం పడుతుందండి. కొన్ని వెంటనే అంటుతాయి. ఫ్యాబ్రిక్ టైప్ కాటన్ అలా ఉంటాయి. కొన్ని ఇప్పుడు బెనారసీ టైపు నేను స్టిచ్ చేస్తున్న మెటీరియల్లా ఉంటే కనుక స్టిచ్చింగ్ ప్రాసెస్కి కొంచెం బక్రమ్ షీట్ అతుక్కునే ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చివరి ఎడ్జ్ని క్లాత్ బక్రమ్ షీట్ కన్నా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా వదిలిపెట్టి మిగిలిన క్లాత్ని ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. అది కూడా బక్రమ్ షీట్ పైన ఎడ్జ్ నుంచి ఒక 1 ఇంచ్ లోపలికి ఒక మార్క్ గీసాను చూసారు కదా పెన్నుతో. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి స్టిచ్ అనేది పడాలి. ఎందుకు ఈ విధంగా వదిలిపెట్టాము అంటే స్టార్టింగ్లో అండ్ అలాగే ఎండింగ్లో కూడా ఈ విధంగా క్లాత్ని వదిలిపెట్టేయాలి. ఎందుకు ఈ విధంగా చేయాలి అంటే చివర్లో జిప్ వేస్తాం కదా, జిప్ వేసేటప్పుడు ఫోల్డింగ్ స్టిచ్ కోసం స్టార్టింగ్లో అండ్ అలాగే ఎండింగ్లో కొంచెం క్లాత్ని వదిలేసి మిగిలిన క్లాత్ మొత్తాన్ని కుచ్చిపెట్టాలి. బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేశానో సేమ్ అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేశాను. బాటమ్కి 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను నేను. అండ్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు మొత్తం పెట్టుకోవడం కంప్లీట్ అయ్యాక ఎండింగ్లో కూడా సేమ్ ఇంతే. చివర బక్రమ్ షీట్ కన్నా ఒక 1 ఇంచ్ లోపల వరకు స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్ ఆపేయాలి. అండ్ బక్రమ్ షీట్ కన్నా క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట చివర ఎడ్జ్కి. అది జిప్ వేసుకోవడానికి మనం వదులుతున్న ఫ్యాబ్రిక్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మీకు అవుట్లుక్ చూడడానికి ఈ విధంగా ఉండింది. ఫస్ట్ బెల్ట్ పార్ట్ని రెడీ చేసుకున్నాం పైన, తర్వాత బెల్ట్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చులు పెట్టుకోవాలి. మనం తీసుకునే మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్ క్లాత్ ఉండేది కాబట్టి బాడీ టైప్ని బట్టి కుచ్చులు కూడా కరెక్ట్గా రావన్నమాట. ఒకేసారి డైరెక్ట్గా మిషన్ మీద పెట్టేస్తే ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉండింది. అందుకని ఫస్టే ఫ్యాబ్రిక్కి కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకోవడం కోసం మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎలా వదిలేసాం, బక్రమ్ షీట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మెయిన్ క్లాత్ని వదిలేసాం కదా స్టార్టింగ్లో అండ్ అలాగే ఎండింగ్లో కూడా క్లాత్ని. అలాగే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ అలా క్లాత్ వదిలేసి మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ప్లీట్స్ పెడుతున్నాం. దీన్ని బాక్స్ ప్లీట్స్ అంటారు. అంటే ఒక కుచ్చేమో రైట్ సైడ్, ఇంకొక కుచ్చేమో లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో కుచ్చులు ఉంటాయి. దీన్ని బాక్స్ ప్లీట్స్ అంటారు. లెహెంగాస్లో అంబ్రెలా కటింగు, ఫ్రిల్ మోడలు అండ్ అలాగే బాక్స్ ప్లీట్ మోడలు, అనార్కలి మోడల్, ఈ విధంగా 4-5 టైప్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో ఇదొక టైపు. ఈ విధంగా బాక్స్ ప్లీట్ పెట్టేది ఎందుకు అంటే ఎక్కువ పెద్ద పెద్ద కుచ్చులు పెట్టినా సరే నడుం దగ్గర లావుగా కనిపించింది ఇంత ఎక్కువ ఫ్యాబ్రిక్ యూస్ చేసేటప్పుడు. అందుట్లో నేను యూస్ చేస్తున్నది బెనారస్ టైప్ క్లాత్. ఇలాంటి క్లాత్ యూస్ చేసి కుచ్చులు పెడితే నడుం దగ్గర చాలా ఎత్తుగా ఉండింది. అలా ఎత్తుగా లేకుండా ఫ్లాట్గా నీట్ ఫినిషింగ్ ఉండాలి అంటే ఎక్కువ క్లాత్ని యూస్ చేయాలి. అండ్ అలాగే అది బౌన్సీగా అంటే నడుము దగ్గర బౌన్సీగా కనిపించకుండా ఉండడానికి ఈ విధంగా పెద్ద పెద్ద కుచ్చులు బాక్స్ ప్లీట్స్ పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉండేది, బోటిక్ స్టైల్ లాగా ఉంటుంది. అండ్ అలాగే నడుము దగ్గర కూడా ఎత్తుగా కనిపించదు అనమాట. అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. ప్లీట్స్ ఎలా పెడుతున్నాను అనేది ఒకసారి దూరం నుంచి కూడా చూపిస్తాను. ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పెట్టేటప్పుడు మనం ఏదో టేబుల్ పైన పెట్టేసి పెడితే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది కింద క్లాత్ జరపడానికి. సో నేను ఈ విధంగా ఫ్లోర్ పైన వేసేసి ప్లీట్స్ అన్నీ నీట్గా వచ్చేలాగా అండ్ ఫ్యాబ్రిక్ నడుము సైజుకి సరిపోయేలాగా కుచ్చుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అంటే కొంతమందికి నడుము రౌండ్ లూజ్ ఎక్కువ ఉండిద్ది. అలాంటి వాళ్ళకి కుచ్చులు అనేది అంటే ప్లీట్ సైజ్ అనేది తగ్గించి పెట్టుకోవాలి. చిన్న చిన్న కుచ్చు బాక్స్ ప్లీట్లోనే చిన్న చిన్న కుచ్చు వచ్చేలాగా పెట్టుకోవాలి. కొంతమందికి నడుం సైజు మీడియంలో ఉండొచ్చు, కొంతమందికి చాలా సన్నగాను ఉండొచ్చు. అలా సన్నగా నడుం సైజు సన్నగా ఉన్న వాళ్ళకి ఫ్యాబ్రిక్ 3.5 మీటర్ తీసుకోండి సరిపోతుంది. అండ్ పెద్ద పెద్ద కుచ్చులు పెట్టండి, అప్పుడే మీకు ఫ్యాబ్రిక్ సరిపోతుంది అనమాట. లేదంటే క్లాత్ ఎక్కువ అయిపోతుంది. నడుం సైజ్ చిన్నగా అంటే ఒక 24 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఆ మెథడ్ అనేది యూస్ చేయండి. ఇప్పుడు చెప్పిన మెథడ్ ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకొని పెద్ద పెద్ద కుచ్చులు పెట్టండి. అండ్ అలాగే లావుగా ఉన్న వాళ్ళకైనా సరే ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకొని లావుగా ఉన్న వాళ్ళకైతే
పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టండి. అప్పుడే కింద చుట్టూరు చూడడానికి బౌన్సీగా ఉండిద్ది. అండ్ బాక్స్ ప్లీట్ పెట్టడం వల్ల పైన కూడా నడుం దగ్గర కూడా కొంచెం సన్నగా ఉండిద్ది. చూడడానికి అవుట్లుక్ అనేది బాగుంటుందన్నమాట. అండ్ స్టిచ్ స్టార్టింగ్లో మనం బక్రమ్ షీట్ పైన ఒక 1 ఇంచ్ వరకు, ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1 ఇంచ్ వరకు స్టార్టింగ్లో స్టిచ్ చేయొద్దు అని చెప్పాను కదా, జిప్ వేసినప్పుడు ఫోల్డ్ చేయడానికి. సో స్టార్టింగ్లో ఆ కొంచెం పార్ట్ని వదిలేసి మిగిలిన ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్స్ని ఈ విధంగా తీసేసుకుంటూ, అండ్ అలాగే కింద కుచ్చులు మనం పెట్టుకున్న ప్లీట్స్ ఫ్యాబ్రిక్ హెవీ వెయిట్ ఉంటే జారిపోతాయి. అలా జారిపోకుండా ఉండాలి. కుచ్చు మొత్తం నీట్గా స్టిచ్చెస్లోకి వెళ్ళాలి అంటే ఈ విధంగా పిన్స్ తీసినప్పుడు కింద క్లాత్ మొత్తం స్టిచ్చెస్లోకి వస్తుందా, లేదంటే ఏదైనా లేయర్ జారిపోతుందా లేదా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. అండ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కింద ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ మడత పడిపోయి స్టిచ్చెస్లోకి రాకుండా నీట్గా తీసి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండింది, బట్ వీడియో మొత్తం కూడా చాలా డీటెయిల్గా చెప్తున్నానండి. సో వీడియో ఫుల్గా చూస్తేనే మీకు ఏ డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి మీకంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ లెహెంగా పైన ప్రిన్సెస్ కట్ మోడల్లో బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఆ బ్లౌజ్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేశాక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా? ఫ్యాబ్రిక్ చివరి దాకా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి చివర్లో కూడా బక్రమ్ షీట్ పైన మార్క్ పెట్టా కదా, అంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి అక్కడ వరకే స్టిచ్ వేసి స్టిచ్చింగ్ని ఆపేసాను అనమాట. ప్లీట్స్ అన్నీ నీట్గా వచ్చినాయా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేయండి. ఇంత మందంగా ఉన్న క్లాత్ పైన కుట్లు పద్దాక ఓడ తీయడానికి కుదరదు. సో ఫస్ట్లోనే జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ప్లీట్స్ ఎక్కడ మడత పడకుండా నీట్గా ఉన్నాయా లేదా అనేది మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా. అండ్ అలాగే చివర ఎడ్జ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఒక 10 ఇంచెస్ వరకు అనమాట, పైనుంచి కింద వరకు చివరి దాకా ఒక 10 ఇంచెస్ వరకు ఈ 2 లేయర్స్ జారిపోకుండా ఉండడానికి స్టిచ్ చేయండి. జిప్ వేసేటప్పుడు 2 లేయర్స్ జారిపోకుండా ఉండడానికి స్టిచ్ చేస్తున్నాం అనమాట. అందరికీ అర్థమవుతుంది కదా. సో ఇదే విధంగా ఇంకొక వైపున కూడా 2 సైడ్లే ఉంటాయి లెహంగాకి, ఇంకా జాయిన్ చేయలేదు కాబట్టి. సో ఇంకొక వైపున కూడా ఈ విధంగా 2 లేయర్స్ కలిపి స్టిచ్ చేస్తే మనకి ఇప్పటిదాకా అయిన ప్రాసెస్కి చూడడానికి అవుట్లుక్ ఈ విధంగా ఉండేది అనమాట. ఫుల్లీ ఓపెన్ లెహంగా అనమాట. సెమీ స్టిచ్డ్ లెహంగా అని కూడా చెప్పచ్చు దీన్ని. ఈ విధంగా చివర స్టిచ్ చేసిన దగ్గర ఓవర్లాక్ చేశాను నేను, పీసులు వస్తున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైనుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 7 ఇంచెస్ డీప్ వరకు ఒక మార్క్ పెట్టా జిప్ వేయడానికి. అండ్ అలాగే ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి మనకి బక్రమ్ షీట్ ఎక్కడ దాకా అయితే ఉందో బక్రమ్ షీట్కి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేయాలి. కరెక్ట్గా బక్రమ్ షీట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండేలాగానే పెట్టాను. సో ఆ 1/2 ఇంచ్ దగ్గరే స్ట్రైట్గా లైన్ మార్చేసా. అండ్ ఇక్కడే ఇన్విజిబుల్ జిప్ తీసుకున్నాను. ఇన్విజిబుల్ జిప్ రాంగ్ సైడ్ చూడడానికి ఇలా ఉంటుంది, అండ్ అలాగే మంచి వైపున చూడడానికి ఈ విధంగా ఉండింది. ఇది మంచి వైపు అనమాట. ఇన్విజిబుల్ జిప్ని మంచి వైపుని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత జిప్ని ఒక సైడ్న ఈ విధంగా రివర్స్ చేసుకొని ఫ్యాబ్రిక్ పైన పెట్టుకోవాలి. అంటే ఇక్కడ వీడియోలో చేత్తో చూపించాను కదా, ఈ విధంగా అనమాట. ఇలా జిప్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రొటేట్ చేసుకొని ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో అనమాట, క్లాత్కి ఎడ్జ్లో జిప్ ఎడ్జ్ ఉండేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టి ఒక పిన్ పెట్టాను ఈ జిప్ అండ్ అలాగే ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి జరిగిపోకుండా ఉండడానికి. అండ్ అలాగే జిప్ మనకి ఫుల్ ఓపెన్ అయిపోకుండా చివరిలో ఒక నాక్ ఉండింది కదా, ఇక్కడ గమ్ పెట్టి చిన్నగా కనిపిస్తుంది కదా. సో ఆ ఫుల్ ఓపెన్ అయిపోకుండా ఉన్న నాక్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో ఉండేలాగా, అంటే ఇక్కడ చిన్నగా వైట్ కనిపిస్తుంది కదా జిప్కి, ఈ పార్ట్ అనమాట, ఇది ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో ఉండేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా అనమాట జిప్ని. అందరికీ అర్థమవుతుంది కదా. ఫ్యాబ్రిక్ ఎడ్జ్ జిప్ ఎడ్జ్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టాను. అండ్ అలాగే ఫ్యాబ్రిక్కి పైన వైపున జిప్ నాక్ ఉండేలాగా పెట్టా. ఇప్పుడు కింద వైపున బెల్ట్ కొంచెం స్టిచ్ చేయకుండా వదిలేసాం కదా మనం ఫ్యాబ్రిక్కి, దాన్ని స్టిచ్చెస్లోకి రాకుండా వెనక పక్కకి ఫోల్డ్ చేసి పెట్టి జిప్ని ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ జిప్ చివరికే ఫ్యాబ్రిక్ పైన కూడా కుట్టుపడే విధంగా ఒక శాంపిల్ స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా శాంపిల్ స్టిచ్ వేసేటప్పుడు జిప్ని ఫుల్గా ఓపెన్ చేసేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ పెట్టిన పిన్ కూడా తీసేసి మనం గీసిన గీత ఏదైతే ఉందో ఆ గీత పైన జిప్ ఎడ్జ్ ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎక్కడ దాకా అయితే పాయింట్ మార్చేసుకున్నామో, అంటే 7 ఇంచెస్ లెంత్ వరకు పాయింట్ మార్చేసా కదా, అక్కడి వరకు జిప్ పైన ఈ విధంగా శాంపిల్ స్టిచ్ అనేది చివరికి వేసుకోవాలి.
జిప్ పైన అండ్ అలాగే ఫ్యాబ్రిక్ పైన రెండింటిని కలుపుకుంటూ చివరి దాకా స్టిచ్ వేయాలి. దీన్ని శాంపిల్ స్టిచ్ అంటారు. శాంపిల్ స్టిచ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు మనం ఈ విధంగా చివరికి జిప్ చివరికి స్టిచ్ అనేది వేసాం కదా, ఇన్విజిబుల్ జిప్కి ఈ విధంగా చివరికి స్టిచ్ చేస్తే మనకి జిప్ని ఓపెన్ చేస్తే కింద చూసారా ఇలా జిప్ కనిపిస్తూ ఉండేది అనమాట. ఇలా కనిపించకూడదు. ఇన్విజిబుల్ జిప్ అనేది నీట్గా ఫినిషింగ్ ఉండాలంటే జిప్కి ఇక్కడ 3Dది కనిపిస్తుంది కదా, 3D అంటే కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది కదా జిప్కి, ఆ ఎత్తుగా కనిపించే దాని కింద స్టిచ్ అనేది రావాలి. అంటే ఇక్కడ నేను వేలుతో పెట్టి చూపిస్తున్నా చూడండి. కింద ఉన్న బెల్ట్ పార్ట్ బక్రమ్ షీట్ అనే దాన్ని స్టిచ్లోకి పడకుండా వెనక వైపుకు మడుచుకొని మిషన్లో వన్ సైడ్ పాదం సెట్ చేసుకున్నాను. ఇన్విజిబుల్ జిప్ వేయాలి అంటే ఖచ్చితంగా వన్ సైడ్ పాదాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ నేను వేలుతో చూపిస్తున్నా కదా, బొటన్ వేలుతో చేయి పెట్టి చూపిస్తున్నా కదా, ఆ 3D ఉన్న దాని కింద జిప్కి కొంచెం ఎత్తుగా ఉన్న దాన్ని కింద స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఆ విధంగా స్టిచ్ రావాలి అంటే మిషన్లో వన్ సైడ్ పాదం పెట్టుకోవాలి. జిప్లో ఎత్తుగా ఉన్నది 3D లాగా కనిపించే పార్ట్ ఏదైతే ఉందో అటువైపునే వన్ సైడ్ పాదానికి హోల్ కూడా ఉండేలాగా చూసుకొని, అంటే వన్ సైడ్ పాదానికి ఈ విధంగా సూది పడేలాగా హోల్ టైప్లో ఉండేది కదా, అది జిప్ 3Dది ఉన్న సైడ్కి వచ్చేలాగా పెట్టి ఈ విధంగా జిప్ 3D పార్ట్, అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జిప్ 3D పార్ట్ అంటే కొంచెం ఎత్తుగా కనిపించేదానికి కరెక్ట్గా కిందనే స్టిచ్ పడుతుంది. ఇందాక నేను వీడియోలో చూపించాను కదా, జిప్కి మనకు కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా ఇన్విజిబుల్ జిప్కి, దానికి కిందనే స్టిచ్ పడేలాగా వేశాను. ఇక్కడ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా చూడండి. ఒక స్టిచ్ ఏమో మనకి బయటికి కనిపించింది, ఇంకొక స్టిచ్ ఇన్విజిబుల్ స్టిచ్ అనేది కనిపించదు, ఎందుకంటే ఈ 3D దాని కింద ఉన్నది. మీరు ఇది బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే డీటెయిల్ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ వేసిన శాంపిల్ స్టిచ్ ఏమో చివరికి ఉంది, జిప్ కింద వేసిన స్టిచ్ మాత్రం చివరికి కరెక్ట్గా జిప్ కింద ఉంది, అది అసలు కనిపించదు మనకి. ఇలా ఉంటేనే ఇన్విజిబుల్ జిప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూసారా జిప్ని పైకి లేపుతున్నా కూడా, అంటే చేయబెట్టి పైకి తీస్తున్నా కూడా పైకి లెక్కకూడదు అనమాట, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉండేది. అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంత డీటెయిల్గా చూపిస్తున్నానండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి బోరింగ్ అనిపిస్తే మీకు ఈ పార్ట్ వస్తే స్కిప్ చేసి మీకు రాని పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి చూడండి, ఓకేనా. జిప్ని ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసి క్లోజ్ చేస్తే ఇన్విజిబుల్ జిప్ నీట్గా అటాచ్ చేయండి. ఇంకొక వైపున జిప్ని ఇంకొక సైడ్ని అటాచ్ చేయాలి. లంగా అనేది ఇప్పుడు దాకా మనకి ఫుల్ ఓపెన్గా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అంటే నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇదే మనం తీసుకున్న లెహెంగా అనుకోండి. ఈ పేపర్కి రెండు చివరలు స్ట్రైట్ గీత గీసిని రెండు సైడ్ చివర్లు అనమాట. ఇది ఫ్యాబ్రిక్కి మంచి వైపు అయితే ఫ్యాబ్రిక్కి మంచి వైపున ఒక సైడ్ జిప్ వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని రివర్స్ తిప్పాం. ఇది రాంగ్ సైడ్, అంటే లైనింగ్ పైకి కనిపించే వైపు అనమాట. లైనింగ్ పైకి కనిపించే వైపుకి ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ని ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇది ఆల్రెడీ జిప్ వేసేసిన సైడ్ని ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ లైనింగ్ కనిపించే వైపు నుంచి ఆల్రెడీ జిప్ వేసిన సైడ్ని ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకొక చివరిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్యాబ్రిక్ పక్కన ఉండేలాగా దగ్గరికి వస్తుంది అనమాట. అర్థమైంది కదా. సేమ్ ఇప్పుడు ఫుల్లీ ఓపెన్ ఉన్న పేపర్ని ఎలా అయితే ఫోల్డ్ చేసామో అదే విధంగా ఫ్యాబ్రిక్ని కూడా దగ్గరికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నా. అండ్ ఇన్విజిబుల్ జిప్ ఒక సైడ్ వేసాం కదా, ఇంకొక వైపుని కూడా జిప్ని ఓపెన్ చేసి జిప్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రివర్స్ తిప్పుకొని ఇంకొక వైపున కూడా ఎడ్జ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి బక్రమ్ షీట్కి జిప్ స్ట్రైట్గా ఉండాలి. బక్రమ్ షీట్ ఎడ్జ్కి జిప్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా ఈ విధంగా పెట్టాలి. అండ్ జిప్ ఎడ్జ్ నాకు కూడా ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో ఉండేలాగా పెట్టి జిప్ కదలకుండా ఉండడానికి పిన్ పెట్టుకున్నాను. పిన్ పెట్టిన తర్వాత మనకి ఒక సైడ్ ఫ్యాబ్రిక్ పైన ఎంతవరకు అయితే జిప్ అటాచ్ చేసుకున్నామో సేమ్ అంతే లెంత్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకొని మార్చేసుకోవచ్చు. లేదు అంటే టేప్ తీసుకొని ఒక సైడ్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి 7 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే విధంగా కూడా మార్చేసుకోవచ్చు అనమాట. అంటే జిప్ రెండు వైపులా కూడా ఈక్వల్గా సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. అప్పుడే ఇన్విజిబుల్ జిప్ నీట్గా వస్తుంది. ఈ విధంగా పిన్ పెట్టిన తర్వాత కింద బెల్ట్ పార్ట్ అనేది వెనక్కి స్టిచెస్లోకి రాకుండా తీసుకొని అండ్ కుచ్చులు కూడా స్టిచెస్లోకి రాకుండా ఈ విధంగా జరుపుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్ అండ్ అలాగే ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఎడ్జ్లో శాంపిల్ స్టిచ్ అనేది వేయాలి. ఇక్కడ జిప్ అనేది ఫ్యాబ్రిక్ ఎడ్జ్కి రాలేదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను కాబట్టి ఒక సైడ్న.
సో బక్రమ్ షీట్కి స్ట్రైట్గా జిప్ ఉండేలాగా పెట్టుకున్నాను. బక్రమ్ షీట్ని బేస్ చేసుకొని జిప్ పెట్టి ఫస్ట్ శాంపిల్ స్టిచ్ వేశాను. శాంపిల్ స్టిచ్ వేసిన తర్వాత వన్ సైడ్ పాదం మార్చుకొని ఇందాక మీకు చూపించిన విధంగానే ఈ జిప్కి కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా 3D పార్ట్ లాగా, జిప్కి రాంగ్ సైడ్, దాని కింద స్టిచ్ వచ్చేలాగా వేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మీకు జిప్ చూడడానికి ఈ విధంగా ఉండింది. కొంచెం అంటే మడతలాగా కనిపించింది చూడడానికి, బట్ అది మడత కాదు. పైన మనం జిప్ వేసిన పార్ట్, క్లాత్కి అటాచ్ చేస్తూ జిప్ వేసిన పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా లోపల పక్కకి ఫోల్డ్ చేసి జిప్ లాగితే ఇన్విజిబుల్ జిప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా జస్ట్ జిప్ ఎక్కడికి పెట్టాలి, రెండు జిప్స్ ఈక్వల్గానే ఉందా లేదా అనేది చెక్ చేసుకొని జిప్ వేస్తే నేను చూపించిన ప్రాసెస్లో ఇన్విజిబుల్ జిప్ అనేది ఫినిషింగ్ ఈ విధంగా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు జిప్ని కొంచెం కిందకి జరుపుకోండి. జిప్ని కిందకి జరిపి పైన వైపున ఈ విధంగా క్లాత్ ఉంది కదా, మనం జిప్ అటాచ్ చేశాక ఇందాక జిప్ వేయడానికి ఫోల్డ్ చేసాం కదా, సో ఆ ఫోల్డ్ అనేది పద్దగా ఊడుతూ ఉండింది. అలా ఊడకుండా ఉండడానికి, అలా ఊడిపోకుండా ఉండడానికి జిప్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చివరి ఎడ్జ్లో బక్రమ్ షీట్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత బక్రమ్ షీట్కి పైన వైపున ఇంకొక లేయర్ ఫోల్డింగ్ వేయడానికి ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి ఫ్యాబ్రిక్ చివర్లో ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసిన స్టిచ్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ బెల్ట్ని అటాచ్ చేస్తూ స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్చెస్ కనిపించకుండా ఈ ఫోల్డ్ వేసుకోవాలి. అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్స్ రెండు చివర్లో దగ్గరగా ఉంటే స్టిచ్చింగ్ కుదరదు. సో జిప్ని ఫుల్గా చివరి దాకా ఓపెన్ చేసుకొని ఈ విధంగా క్లాత్ని స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా తిప్పుకొని ఈ విధంగా బెల్ట్ పైన ఎడ్జ్లో, అంటే బక్రమ్ షీట్కి ఎడ్జ్ వరకు ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉండేలాగా తీసుకున్నాను. అండ్ కింద వైపున ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నది, ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా లోపల పక్కకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ స్టిచ్చెస్ ఎప్పుడూ కూడా ఫోల్డింగ్కి ఎడ్జ్లోనే రావాలి. ఇది నేను స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఓకేనా. ఫోల్డింగ్ స్టిచ్ ఏదైనా సరే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ అనేది ఫోల్డింగ్కి ఎడ్జ్లోనే రావాలి, ఓకేనా. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు అక్కడక్కడ అంటే ఎక్కడైనా 1-2 ప్లేస్లలో చిన్న కుచ్చు రావచ్చు. ఆ చిన్న కుచ్చు అనేది కరెక్ట్గా సైడ్ ఎడ్జెస్లోకి, అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ రాకుండా సైడ్న స్టిచ్చెస్లో మరీ ఎక్కువ కనిపించకుండా చిన్న కుచ్చు వచ్చేలాగా పెట్టేస్తే సరిపోతుంది. ఎవరికైనా ఆ చిన్న ప్లీట్ వస్తుంది, సో అందుకే చెప్తున్నాను. ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేశాక చివర్లో ఇంకొక సైడ్ జిప్ ఉన్న దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కూడా అంతే, ఫ్యాబ్రిక్ని లోపల పక్కకి జిప్ వేసిన ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని తర్వాత బక్రమ్ షీట్ కన్నా బెల్ట్ పార్ట్ దగ్గర బక్రమ్ షీట్ కన్నా ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ని లోపల పక్కకు ఫోల్డ్ చేసి ఫినిషింగ్ అవుట్లుక్ నీట్గా వచ్చేలాగా, ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా దారం పోగులు పీసులు కనిపించకుండా, కుచ్చు మరీ ఎక్కువ లేకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి స్టిచ్చెస్ అంటే ఇంత ఎక్కువ ఫోల్డ్ మీద వచ్చే స్టిచ్చెస్ ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్లో అయితే వేయడం కష్టం. కొంచెం లావ్ స్టిచ్ కాబట్టి ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్లో అంత ఈజీగా పడదు. సో నార్మల్ మిషన్స్ అయితేనే కొంచెం ఈజీగా ఉండిందండి. ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్ అయితే కనుక సూదులు ఇరిగిపోయే ఛాన్స్ ఉండేది. ఇంత మందం క్లాత్ అయితే ఎక్కడం కష్టం, నిదానంగా స్టిచ్ పడుతుంది కూడా. సో ఈ విధంగా చివరి దాకా స్టిచ్ వేసిన తర్వాత జిప్ని నార్మల్గా ఈ విధంగా పైకి తీసేసుకోవాలి. పైకి తీసేస్తే ఇక్కడ హుక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. కింద వైపున ఉండేది అంటే మనకి కింద వైపున ఉండేది కాజా ఉంటుంది అండ్ పైన వైపున వచ్చేదానికి హుక్ పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. హుక్ కాజా పెట్టడం మాత్రం చూపించట్లేదు, ఎందుకంటే అది ఈజీ ప్రాసెస్, అందరికి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి బ్లౌజ్కి హుక్స్లు కాజాలు వేసినట్టే. ఇప్పుడు లెహెంగాని పూర్తిగా రివర్స్ తిప్పుకోవాలి. లైనింగ్ కనిపించేలాగా పూర్తిగా రివర్స్ తిప్పుకొని జిప్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ని పట్టుకొని కింద బోటము మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. జిప్ ఎక్కడ దాకా అయితే అటాచ్ చేసామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఎడ్జ్ కన్నా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా దారం పోగులు వచ్చే క్లాత్, బెనారస్ క్లాత్ అయినా ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయినా చివర ఎడ్జెస్లో దారం పోగులు వస్తున్నాయి అనుకుంటే చివర ఎడ్జెస్ని ఓవర్లాక్ చేసుకోండి కంపల్సరీ, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. అండ్ అలాగే
నేను ఇప్పుడు తీసుకున్న టైప్ ఆఫ్ బెనారస్ లాంటి క్లాత్స్ అయితే చివరి దారం పోగులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కాలుకు పట్టకుండా ఉండాలి అంటే కనుక శారీకి ఫాల్ వేసుకున్నట్టు లెహెంగా స్టిచ్ చేయకముందే, అంటే క్లాత్ కట్ చేసిన తర్వాత లెహెంగా బోటము మెయిన్ ఫ్యాబ్రిక్ని బెల్ట్ పార్ట్కి అటాచ్ చేయకముందే కింద అంచుకి ఫాల్ అనేది వేసుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు జిప్ ఎక్కడైతే ఉందో జిప్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైనుంచి ఒక పాయింట్ పెట్టి 2 లేయర్స్ని ఈ విధంగా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. కొంచెం దూరం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇందాకేమో జిప్ కింద నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు జిప్ కన్నా అంటే జిప్ నాక్ ఎడ్జ్ ఎక్కడ దాకా అయితే జాయింట్ ఉందో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పై దగ్గర నుంచి జిప్కి ఒక 1/2 ఇంచ్ పై దగ్గర నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాము. అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం సైడ్ లైట్గా కర్వ్ వచ్చేలాగా పెట్టి జిప్ కన్నా ఒక 4 ఇంచెస్ కింద వరకు ఈ 2 లేయర్స్ కలుపుకుంటూ స్టిచ్ చేయాలి. 4 ఇంచెస్ కింద నుంచి కూడా ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సైడ్ అయిపోతుంది. ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైనే చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి చివర ఎడ్జెస్ని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్కి అంచు వచ్చింది కాబట్టి నేనైతే స్టిచ్ చేయలేదు. ఎవరైనా స్టిచ్ చేయాలి అంటే కనుక ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే చివర ఎడ్జెస్ని జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఉక్సులు కాజాలు ఎక్కడ పెట్టాలని చూపిస్తాను. మనం ఫ్లోర్ పైన లెహెంగాని పెట్టినప్పుడు రైట్ హ్యాండ్ కింద ఉండే వైపున కాజాలు పెట్టుకున్నాను. అండ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఉండే వైపున, లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండే సైడ్ అంటే కింద వైపున హుక్ అనేది పెట్టాను. నేను లావుగా కనిపించే హుక్ పెట్టుకున్నాను అనమాట. సో ఇంత అండి. ఉక్సు కాజా కూడా సూది దారం పెట్టి టాకాలు వేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.